హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నా 39th వీక్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజే డాక్టర్ అపాయింట్మెంట్ అయిపోయింది. బేబీ స్టిల్ టైం పడుతుంది ఇంకా రావడానికి, ఏ టైం అయినా రావచ్చు అని చెప్పారు. సో మేము చాలా వెయిట్ చేస్తున్నాం బేబీ కోసం. వాకింగ్ బాగా చేస్తే మంచిగా లేబర్లో హెల్ప్ అవుతుంది, బేబీ తొందరగా రావడానికి హెల్ప్ అవుతుందని చెప్పారు. అందుకని వాకింగ్కి వచ్చా. యాక్చువల్లీ ఇప్పుడు టైం 8:30 అవుతుంది, బట్ ఇంకా ఇక్కడ లైట్ ఇంకా పోలేదు, అట్లానే ఉంది. ముందు వద్దామంటే ఎండ్ ఉంది చాలా. సో ఇప్పుడు వచ్చినాం 8:30కి. ఈ 8:30 వాక్లో కూడా జస్ట్ ఒక 5 మినిట్స్కి నాకు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది, బేబీ ఎప్పుడు బయటకు వస్తుందా అని. యాక్చువల్గా మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా అనిపిస్తుంది. సో ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎంతసేపు ఓపిక ఉంటే అంతసేపు నేను వాక్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ డైలీ వాక్ అయితే చేయాలి. ఈ లాస్ట్ వీక్స్లో అయితే కంపల్సరీ అని చెప్పింది డాక్టర్. దాంతోపాటు ఇంకా ప్రీనాటల్ యోగా, ఎక్సర్సైజ్ ఇవి కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఈవినింగ్ మార్నింగ్ అట్లా చేసుకోవచ్చు. మేము వాక్ చేయడానికి వచ్చిన సైడ్ నుంచి లైబ్రరీ కనిపిస్తుంది. ఇది లైబ్రరీ, ఇదంతా లైబ్రరీ, ఇదంతా మా కమ్యూనిటీలో ఉన్న లైబ్రరీ. సో నా వాక్తో పాటు, నా ప్రెగ్నెన్సీ జర్నీతో పాటు మీకు మా కమ్యూనిటీని కూడా చూపిస్తాను. లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. స్టార్టింగ్లో వచ్చి చాలా బుక్స్ చూసిన, ఏది తీసుకోలే, ఓన్లీ ప్రెగ్నెన్సీ ఇది ఒకటే తీసుకున్నా, కొంచెం చదివినా మళ్ళీ రిటర్న్ ఇచ్చేసిన. ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళకి ఫ్రీ అనమాట, ఎప్పుడైనా వచ్చి చదువుకోవచ్చు, ఉండి చదువుకోవచ్చు, ప్లస్ తీసుకుపోయి ఇంటికి కొన్ని డేస్ ఉంచుకొని కూడా చదువుకోవచ్చు. మా మమ్మీ ఓన్లీ చెట్లనే చూస్తుంది ఇక్కడ. మా మమ్మీకి మొక్కలన్నా చెట్లన్నా పిచ్చి ప్రాణం. సో అందుకని ఓన్లీ అవే కనిపిస్తాయి మా మమ్మీకి. ఇంకా అటు సైడ్ మా కమ్యూనిటీ, ఇంకా అన్ని సేమ్ ఇల్లు ఉంటాయి ఇక్కడ కమ్యూనిటీలో. మొత్తం చాలా పెద్దగా ఉంటుంది మా కమ్యూనిటీ. సో ఇంక ఇప్పుడు మేము ట్రయల్కి వెళ్తున్నాం. అక్కడ జస్ట్ వాకింగ్కి స్పేస్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇట్లా ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది. అందుకనే సో టైంపాస్గా వాక్ కూడా వస్తా నేను. ఇది ఫైర్ ఇంజన్, మా పక్కనే ఉంటుంది ఫైర్ ఇంజన్ వచ్చినప్పుడే సౌండ్ వస్తుంది అమెరికాలో, వేరే ఇంకెక్కడా సౌండ్ రాదు. ఆటోలు ఉండవు, బస్సులు ఉండవు, ఎలాంటి సౌండ్ రాదు ఇక్కడ. మనకు ఏమైనా కార్లు ఒక్కటి తప్ప మంచి నిశ్శబ్దంగా పోవచ్చు. ఇది నేను చెప్పిన ట్రైల్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మంచిగా వాకింగ్ స్పేస్ అనమాట, వాక్ చేసుకోవచ్చు. చాలా పెద్ద ట్రైల్ ఇది, ఒక 1-2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. సో అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతాం మేము మాట్లాడుకుంటూ. ఎంత దూరం వెళ్ళినా కూడా తెలీదు. ఇండియాలో మనం వాక్ అంటే పార్కులలో ఇట్లా వెళ్తుంటాం కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ట్రైల్స్ ఉంటాయి, మంచిగా పార్కులు ఉంటాయి. పార్కులలో ఏంటి అంటే గేమ్స్ ఆడుకోవచ్చు, అవన్నీ ఉంటాయి. పిల్లలకి గేమ్స్ ఉంటాయి, అందరికీ గేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జస్ట్ వాకింగ్కి, అందరు వాక్ చేయడానికి ఈ ట్రైల్కి వస్తారు. చాలా పీస్ఫుల్గా, కంఫర్టబుల్గా ఉంటుంది, వెహికల్స్ అవేమి ఉండకుండా. ఇంకొకటి, మా మమ్మీని అందరూ అమెరికా నచ్చింది అంటున్నావు, ఇండియా నుంచి వెళ్ళిపోయి ఇండియా నచ్చలేదా, పోయిన 5 డేస్కి అమెరికా నచ్చింది అంటున్నావు అని అడిగిరు. మా మమ్మీ చెప్తుంది రీజన్. అంటే ఇక్కడికి వచ్చిన ఒక 5 రోజులకు నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ రూల్స్ పాటిస్తారు, ఎక్కడ చెత్త చెదారం వేయరు, చూడడానికి కొంచెం బాగుంటుంది, నడవడానికి చేయడానికి రూట్ బాగుంటుంది, పోవడానికి ఇక్కడ నీట్గా ఉంటుంది. అంతేగాని కాకపోతే మనకల్లి కంటే ఇక్కడ కొంచెం చూస్తారు బాగుంటుంది, అంతేగాని మన ఇండియా బాగా ఉండదు, చేయలేదని కాదు. మన ఇండియాలో అందరికీ మంచిగా ఉంటుంది. మన ఇండియాలో 6 నెలలకు రావాలి కదా, నేను ఇక్కడ ఉండిపోను. మన ఇండియాలో అయితే అందరితో మంచిగా ఉంటాం, మంచిగా చేస్తాం, మనకంటే నీట్గా ఉంటాం. కానీ ఇంత నీట్గా ఉంటాం. నువ్వు ఇండియాలో ఏం మిస్ అవుతున్నావు బాగా? అందరితోటి మాట్లాడడం, ప్రేమలు, ఒక్కొక్కరితో అనుబంధాలు ఏవి లేకుండా ఒంటరిగా ఉండడం. ఇక్కడ రావాలంటే ఒంటరిగా ఉండేవాళ్ళు ఉండి ఇక్కడ వచ్చి మంచిగా ఉండడానికైతే అమెరికా మంచిగా ఉంటుంది. కానీ అందరితో కలిసి మెలిసి ఉండేవాళ్ళు అయితే ఉండలేరు. 6 నెలల కంటే ఎక్కువ నేను ఉండలేను ఇక్కడ. 6 నెలలు ఉంటానో ఉండడం అదే ప్రయత్నిస్తున్నా, కానీ ఇప్పటివరకు అయితే ట్రై చేస్తున్నా అంతే. మన ఇండియాకి అందరూ ఉంటారు, కానీ ఇండియాగా బెస్ట్ మనకు ఉండడానికి అది. సో మా మమ్మీ ఇండియా నచ్చలేదని చెప్పలేదు, బట్ ఇక్కడ కొత్తగా అనిపించింది ఆమెకి, నీట్గా ఉండేసరికి. ఇంకా రూల్స్ అందరు పాటిస్తారు, రూల్స్ పాటించడం, నీట్గా ఉండడం. ఇంకా అందరూ ఎక్కువ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకున్నా కూడా
కొంచెం పీస్ఫుల్గా అనిపించింది అట్లా అని చెప్పేసి బాగుందని చెప్పింది అంతే. ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి నేను చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్ చెప్పాలనుకోలేదు, బట్ చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు అనిపించింది చాలా థింగ్స్ లాస్ట్ ట్రైమిస్టర్ లాస్ట్ వీక్స్కి వచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది. నేను కొన్ని చేసినా కొన్ని చేయలేదు. సో అవి ముందు నుంచి చేస్తే బాగుంటుండే అని అనిపించింది. ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నా. ఫస్ట్ థింగ్ మన దగ్గర చేయొద్దు అంటారు, కానీ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి సింపుల్ బేసిక్ ఎక్సర్సైజ్ మాత్రం పక్కా చేయాలి. ఎందుకంటే బ్యాక్ పెయిన్, లెగ్స్ పెయిన్, ఈ క్రాంప్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో నార్మల్ బేసిక్ ఎక్సర్సైజ్ మాత్రం మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్, లేకపోతే మార్నింగ్ 1 అవర్, జస్ట్ హాఫ్ అన్ అవర్తో స్టార్ట్ చేసినా పర్లేదు, బట్ స్టార్ట్ చేయండి. అదొకటి నేను బాగా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నా. నేను చేస్తున్నా కూడా, బట్ అంత ఎఫెక్టివ్ అనిపిస్తలేదు ఇప్పుడు నాకు. డైలీ నాకు ఈ పెయిన్స్ ఇవి రావడం కామన్ అయిపోయింది. సెకండ్ థింగ్ ఫుడ్. నేను డైట్ అస్సలు ఫాలో అవ్వలేదు. నార్మల్ ఫుడ్, డైజెస్ట్ అయ్యే ఫుడ్డే తిన్నా, బట్ డైట్ కూడా మెయింటైన్ చేయాలి. ప్రోటీన్ బాగా తీసుకోవాలి, రైస్ తగ్గించి ప్రోటీన్స్ పెంచుకోవాలి, కార్బ్స్ తగ్గియాలి. అది నాకు అర్థమైంది. క్రేవింగ్స్ అయితే నాకు అసలు లేకుండే, పానీపూరి తప్ప. అది కూడా సమ్ టైమ్స్ తిన్నా. సో పానీపూరి క్రేవింగ్ కూడా ఇప్పుడు బేసిక్గా అయితే నాకు ఏ క్రేవింగ్స్ లేవు. ఇప్పుడు ఎవరిని చూసినా ఎవరు అడిగినా ఏం చెప్తున్నారంటే నీకంటే తినాలనిపిస్తే ఇప్పుడే తిన్న తర్వాత తినలేవని. బేసిక్గా నాకు ఇప్పుడేం తినాలనిపిస్తలేదు. నార్మల్ ఏది ఉంటే ఇంట్లో ఏది తింటాను, నార్మల్ ఇడ్లీ. సో ఎక్సర్సైజ్ చేయమని చెప్పిన, అదైపోయింది. ఫుడ్ గురించి చెప్పిన, అదైపోయింది. నెక్స్ట్ ఇంకేమనిపించిందంటే నాకు యాక్టివ్ ఉండడం. యాక్చువల్గా అందరికీ ఎట్లా అంటే వర్క్ చేసే వాళ్ళకి, ఇంకా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక పనితోటి సరిపోతుంది టైం అంతా. కానీ యూఎస్లో ఉన్న వాళ్ళకి చాలా కష్టం, ఎందుకంటే ఇంట్లో ఒక్కలే ఉండాలి, అస్సలు టైం గడవదు. ఇంకొకటి ఇండియా కాల్స్ ఉంటాయి, కూర్చొనే మాట్లాడతాం, పడుకొని మాట్లాడతాం, ఇంకా మనకి నిద్ర ఎక్కువ అలవాటు అవుతుంది. సో నాకు ఎట్లా ఉండే అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, సో నేను ఒక్కదాన్ని. ఇండియా కాల్స్ అయిపోయినాక నాకు ఇంకా తినాలని లేకపోతే పడుకోవడమే. ఫస్ట్ ట్రైమిస్టర్ మొత్తం అట్లనే జరిగింది. సెకండ్ ట్రైమిస్టర్లో నాకు అప్పుడప్పుడు ఎనర్జీ ఉంటే కుక్ చేసుకోవడం, తినడం, లేకపోతే మా హస్బెండ్ ఏది చేసి పెడితే అది నేను టైంకి కూడా తినకపోతుండే. సో మెయిన్గా మనం టైంకి తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్గా ఉండాలి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఇప్పుడు నాకు అది చాలా ఇది అవుతుంది, ఎఫెక్ట్ అనిపిస్తుంది నాకు స్టార్టింగ్లో అర్థం కాలేదు, బట్ ఇప్పుడు మా మమ్మీ వచ్చినాక చాలా రిలాక్స్ అవుతున్నా. నేను అట్ ద సేమ్ టైం యాక్టివ్గా ఉంటున్నా. సో మాట్లాడడానికి ఉన్నారు కాబట్టి. మా మమ్మీ వచ్చి 1 మంత్ అయింది. సో 1 మంత్ నుంచి చాలా యాక్టివ్గా ఉంటున్నా. ఎక్సర్సైజ్లు టైం టు టైం చేస్తున్నా, ఇంకా వాకింగ్ కూడా మంచిగా చేస్తున్నా అనమాట. ఇదంతా ట్రైల్. సో నేను మాట్లాడింది మొత్తం ఈ ట్రైల్ చేస్తూ మాట్లాడినా. సో ఇది ఎండ్ కాదు యాక్చువల్గా. ఇక్కడ మళ్ళీ ఒక ఏమంటారు రోడ్, ఇది లోపలికి. దాని కింద నుంచి కూడా అండర్ గ్రౌండ్ లాగా ట్రైల్ ఉంటుంది. సో కొంచెం దూరం వెళ్ళొచ్చు మనం. ఇక్కడ ఇంకా కూర్చోడానికి చైర్స్ కూడా ఉంటాయి, ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. ఇక్కడ వాక్ చేసిన వాళ్ళు టైర్డ్ అయిపోతుంది, ఏమైనా తినాలనుకున్నా కూర్చొని తినొచ్చు. సో మేము ఈ మధ్య ఎక్కువ వస్తున్నాం మా మమ్మీ వచ్చిన తర్వాత నుంచి. అప్పుడు నేను ఎక్కువ వాక్కి రాకపోతుండే ఇక్కడికి. ఇంట్లోనే ఎక్సర్సైజ్ ఏవో నాకు ఒప్పుకున్నప్పుడు చేయడం అట్లనే జరుగుతుండే. సో నేను ప్రెగ్నెన్సీ వాళ్ళకి చెప్పాలనుకున్నది ఇదే. మీరు ముందు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, మీ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ ఉన్నా, బేసిక్ ఎక్సర్సైజులు మాత్రం చేయండి పక్కా. ఎందుకంటే మన బ్యాక్ పెయిన్, బేబీ వెయిట్ పడుతున్న కొద్దీ, మనం వెయిట్ పెరగకపోయినా బేబీ వెయిట్ పడుతున్న కొద్దీ మనకి పెయిన్స్ వస్తుంటాయి. బేసిక్గా లెగ్ పెయిన్స్, స్టమక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అందుకని పక్కా మీరు బేసిక్ ఎక్సర్సైజ్ చేయండి అండ్ యాక్టివ్గా ఉండండి. ఇంకా థర్డ్, డైట్. మంచి ఫుడ్, ఫైబర్, ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది సైన్ చేస్తే మనకి ఇక్కడ ఆగుతుంది. సో అప్పుడు మనం క్రాస్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ క్రాస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అది లైట్ మనం అక్కడ స్టాప్ సైన్ పెడితేనే ఇక్కడ కార్లు ఆగిపోతాయి అన్నమాట మనం నడవడానికి. సో ఇంకా మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఇంకా బాగుంటుంది యాక్చువల్గా. మంచి లైటింగ్స్, ఏమంటారు క్యాండిల్ లైట్ డిన్నర్ కాకపోయినా ఈ లైట్స్కి మంచిగా రొమాంటిక్గా డేట్ నైట్స్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని మంచి ఇక్కడ కూర్చొని తినొచ్చు. మేము ఎప్పుడు ఏది ట్రై చేయలేదు ఇక్కడ, జస్ట్ ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు అండర్ గ్రౌండ్ వస్తుంది వాక్ చేయడానికి యాక్చువల్గా. అక్కడ ఇంకా ఉయ్యాలలు ఉంటాయి.
అక్కడ ఎవరన్నా ఊగొచ్చు అనమాట. ఈ మొత్తం ఇంకా వాకింగ్ అదంతా సౌండ్ వినిపిస్తుంది కదా, అది ఫైర్ ఇంజన్ది. మీకు చెప్పిన కదా ఓన్లీ సౌండ్స్ ఫైర్ ఇంజన్ వినిపిస్తాయి ఇక్కడ అని. ఓన్లీ ఫైర్ ఇంజన్ సౌండే ఉంటుంది, నో హారన్స్, ఆటో బస్సెస్ సౌండ్ అసలు ఉండవు. అక్కడ నుంచి ఫైర్ ఇంజన్ వెళ్తుంది. సో మాకు ఇక్కడ ఫైర్ స్టేషన్ దగ్గర అని చెప్పిన కదా, సో ఇక్కడ నుంచి వెళ్తుండే అనమాట ఫైర్ ఇంజన్. ఇక్కడ డేట్ లైటింగ్ చెప్పింది, బాగుంది కదా. ఇలా మంచి ఇక్కడ కూర్చోవచ్చు, మంచిగా కూర్చొని ఇక్కడ ఐస్ క్రీమ్ తినొచ్చు, ఫ్రెండ్స్తో వచ్చి చిల్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, మనమే కూర్చోవాలి, రావాలి, మనమే తెచ్చుకోవాలి, మనమే తినాలి, మనం అన్ని ప్యాక్ చేసుకుపోయి అక్కడ పెట్టాలి. మళ్ళీ ఖాళీని ఎక్కడ పడితే అక్కడ పడేసేది ఉండదు ఇక్కడ. మా మమ్మీకి అది కూడా నచ్చింది. ఇక్కడ ఇక్కడ క్లీన్ ఉంటుంది, ఎవరు తిన్నా కూడా కనపడదు, ఇక్కడ కనపడదు. తీసేసి మళ్ళీ ట్రాష్ చేసేసేయాలి. ఇంకొకటి మెన్షన్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ, అదేంటంటే హాస్పిటల్ చెకప్స్. ఇక్కడ ఎట్లా అంటే ఇండియాతో కంపేర్ చేస్తే నేను ఇండియాలో అసలు హాస్పిటల్కి ఎక్కువ వెళ్ళలేదు, నాకు అసలు హిస్టరీ కూడా లేదు హాస్పిటల్స్. ఫీవర్ కూడా నాకు ఎప్పుడు రాలేదు, రేరుగా వచ్చిన డోలో వేసుకుంటే పోతుంది. ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటంటే ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వరు, జస్ట్ ప్రీనాటల్ టాబ్లెట్ ఒకటే ఇచ్చారు, స్టిల్ అదే వాడుతున్నాను నేను. బాడీ పెయిన్స్కి మెగ్నీషియం ఇచ్చారు కానీ నేను యూజ్ చేయలేదు. నేను కొన్ని ఇవే ఎక్సర్సైజ్లు ఇవి చేసినప్పుడు తగ్గుతుండే నాకు పెయిన్స్, సో అట్లా మసాజర్ యూజ్ చేయడం ఇవి చేసిన తప్ప నేను మెడిసిన్స్ వాడలేదు. అది ఇక్కడ ఏమి ఇయ్యరు. మా మమ్మీ వచ్చినప్పుడు షాక్ అయింది. చెప్పండి, ఇక్కడ ఒక ట్యాబ్లెట్, ఇంజక్షన్, గ్లూకోజే, ఏదైనా పెయిన్ వచ్చినా, కడుపునొప్పులు వేసినా, ఏది చేసినా కానీ ఇక్కడ ఏం లేదు. వాళ్ళు చెప్పింది నార్మల్ అంతే. నీకు స్టమక్ పెయిన్ వచ్చిందా నార్మల్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో నార్మల్ అది బ్యాక్ పెయిన్ నార్మల్, కాలు గుంజుకునే నార్మల్, ప్రతిదీ నార్మల్ అని చెప్తారు. సో మనం ఫుడ్, ఎక్సర్సైజ్, డైట్ ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ మంచిగా ఉంటే మాత్రం అంత ప్రాబ్లమాటిక్గా అనిపించదు ప్రెగ్నెన్సీ, నాకు అనిపించింది ఇప్పటి వరకు. బట్ స్టిల్ నేను నా బేబీ కోసం వెయిట్ చేస్తున్నా. నా డెలివరీ అది నార్మల్ అయిద్దా, సి అయిద్దా ఇంకా మాకు తెలియదు. ఎప్పుడు చూస్తున్నా. యా, ఎప్పుడు ఇంకా హాస్పిటల్లో డాక్టర్స్ చాలా మంచిగా మాట్లాడతారు, చెప్పడం ఇంకా మంచిగా చెప్తారు, మాట్లాడతారు మంచిగా, క్లియర్గా అర్థమయ్యేలా చెప్తారు, మాట్లాడతారు. బట్ 2 minutes ఉంటుంది చెకప్, జస్ట్ చూస్తారు, అంత నార్మల్, అంత బాగుంది, గుడ్ టు గో అని చెప్తారు. సో అది చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. మనం భయపెట్టియకుండా వాళ్ళు నార్మల్ ఉంది, బేబీ వెయిట్ నార్మల్ ఉంది, హెల్త్ నార్మల్ ఉంది, ప్రతిదీ నార్మల్ అని చెప్తారు. సో మనకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎక్కడ మనకి బేబీ ఎట్లుందో, పెరుగుతుందా లేదా, హార్ట్ బీట్ ఎట్లుంది, ఇవన్నీ అసలు డౌట్స్ రావన్నమాట. వాళ్ళు అట్లా చెప్తారు మనకి అంత పాజిటివ్గా. సో నాకు ఇక్కడ అది బాగా నచ్చింది, గుడ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చెకప్స్ తోటి. ఇంకా అండర్ గ్రౌండ్ అని చెప్పినా కదా మీకు, సో అక్కడ నుంచి మేము వచ్చినాం ఇప్పుడు. సో ఇట్లా లోపలికి వెళ్తే దిస్ ఈస్ ద అండర్ గ్రౌండ్. బాగా అనిపించింది నాకు, ఒక తీసుకోలాగా. ఇక్కడ ప్రొజెక్టర్ ఉంది, సో దాని మీద పడుతుంది. మాకు ఇక్కడ కూడా ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఉండే, తర్వాత అనామలీ స్కాన్, దట్ పార్ట్స్ అని చూపిస్తారు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ స్టార్టింగ్లో, ఇంకా మిడ్లో 5th month ఆ టైంలో ఇది ఉండే. ఈ ఫేజ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి మా మమ్మీ వచ్చింది లాస్ట్ మంత్లో, వచ్చి 1 month అయింది మమ్మీ వచ్చి. ఎట్లా అనిపిస్తుంది 1 month? మంచిగా ఉంది, కానీ ఇంకా మా మమ్మీ వచ్చింది కానీ మా మమ్మీ మనసంతా మా ఊరు కొత్తగూడెంలోనే ఉంది. యాక్చువల్గా మా మమ్మీకి మా ఊరు అంటే చాలా ఇష్టం. ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి కూడా పోదు అసలుకి, ఏ ఫంక్షన్స్ ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము ఇంకా ఆమెతో మాట్లాడకపోయినా కొంచెం సేపు ఆమె వదిలేస్తే ఒకటే ఆలోచన, ఇంకా మా డాడీ ఏం చేస్తుండో, మా అన్నయ్యలు ఏం చేస్తుండో, మా ఊరిలో ఏం చేస్తుండ్రో, మొత్తం అదే నడుస్తుంది మా మమ్మీకి. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది, కానీ బేబీ వచ్చినాక బేబీతో బిజీ ఉండి సెట్ అవ్వచ్చు. ఇంకా
నా మమ్మీ వచ్చినాక నాకు జరిగిన బిగ్గెస్ట్ థింగ్ నా సీమంతం వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను. నాకు చాలా అంటే చాలా ఫస్ట్ టైం ఫ్యామిలీ లేకుండా చేసుకున్నా, బట్ మా మమ్మీ ఉంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. సో వాళ్ళ మన తెలుగు వాళ్ళు ఉంటారు ఇక్కడ, అందువల్ల కొంచెం మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం తెలిసిన వాళ్ళ వల్ల కొద్దిగా మంచిగా అనిపించింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, మొత్తం వాళ్ళే చూసుకున్నారు, వాళ్ళే చేసారు. ప్లస్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ కూడా ఇక్కడే ఉన్నారు, అత్తమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు. సో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేసారు అనమాట. సో ఫ్యామిలీ ఉన్నట్టే అనిపించింది, బట్ మిస్ అయినాం ఆఫ్ కోర్స్. నేను అసలే మా మమ్మీకి అసలే పెద్ద ఎక్కువ సిస్టర్స్, ఎక్కువ ఫ్యామిలీస్. సో నాకు ఎక్కువ అక్కలు, వాళ్ళతో చాలా బాండింగ్ నాకు. సో వాళ్ళని చాలా మిస్ అయినా నేను. దాని తర్వాత దట్స్ ఇట్. ఇవి నాకు ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్లో జరిగినాయని ఇవే చాలా ఫాస్ట్గా అయిపోయింది యాక్చువల్గా. బట్ ఈ 1 వీక్ అస్సలు గడవలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ ఎట్లా గడుస్తుందో కూడా అర్థం కావట్లేదు మాకు. అందుకని నేను బేబీ వచ్చేలోపు నా ప్రెగ్నెన్సీ జర్నీ చెప్దాం, దట్టు ఒక వాక్లో చెప్పేద్దాం అని చెప్పేసి. ఇవి చెప్తే నాకేంటి అంటే ఒక మెమొరీ నాకు గుర్తుంటుంది. తర్వాత నా బేబీ వచ్చిన తర్వాత చూసుకుంటుంది కదా మా మమ్మీ ఏం చేసింది ప్రెగ్నెన్సీలో, నా గురించి ఏమనుకుంటుండే, ఎంత వెయిట్ చేసిండే నా కోసం. చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం మేమైతే. మా మమ్మీ ఇంకా వెయిట్ చేస్తుంది, ఎప్పుడు వస్తారు ఆ బేబీ, ఎప్పుడు వస్తుంది, వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత మన ఇండియా తీసుకురావాలి, అది నా కోరిక. ఇండియాకి ఎప్పుడు వెళ్ళాలని ఉంది యాక్చువల్లీ మా మమ్మీకి, తర్వాత బేబీని ఇండియాకి తీసుకెళ్ళడం గురించి. సో ఇదంతా ట్రైలే, మేము ఇంతసేపు వచ్చింది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇది ట్రైల్ ఎండింగ్. యాక్చువల్గా అటు సైడ్ కూడా ఇంక ఉంటుంది. ఇది ఇందాక మేము తీసుకున్నాం కదా స్టాప్, అట్లా ఒక స్టాప్. దాని తర్వాత మళ్ళీ దీనికి డబల్ ఉంటుంది. సో ఇదంతా చాలా పెద్ద ట్రైల్ అనమాట. సో దట్స్ ఇట్, నా ప్రెగ్నెన్సీ జర్నీ ఇంతే ఇప్పటి వరకు అయితే. సో నా బేబీ వచ్చిన తర్వాత అది కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. చాలామందికి నేను అనుకున్నాను, నేను చాలామంది వీడియోస్ చూసినాక నాకు అది ఏంటంటే కొంతమందికి కొన్ని హెల్ప్ఫుల్ అవుతాయి, నాకు కొన్ని ట్రిగర్ అయినాయి, హెల్ప్ఫుల్ అయినాయి కొన్ని. సో మీకు కూడా నా జర్నీ చెప్తే మీకు ఎవరికి ఒకరికి ఏదో ఒక థింగ్లోనైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి చేసిన ఈ వీడియో యాక్చువల్గా నేను. దట్స్ ఇట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అందరు మంచిగా ప్రేయర్ చేయండి నా కోసం ప్లీజ్. నాకు మంచిగా డెలివరీ అవ్వాలి, నేను నా బేబీ మంచిగా హెల్దీగా ఉండాలని చెప్పేసి. దట్స్ ఇట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.